రేపటి రాశి ఫలాలు చూసుకుంటే అంటే 1 జూలై 2026 పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం. అయితే రాహుకాలం చూసుకుంటే మధ్యాహ్నం 12:20 నుంచి 1:57 వరకు ఉంది. మొదటి రాశి మేషరాశి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా తగిన సమయం మీకు దొరుకుతుందన్నమాట. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. అయితే రేపు గణపతి స్తోత్రం చదవండి. ఓం గం గణపతియే నమః అని కూడా స్మరించవచ్చు. తరువాత వృషభ రాశి. అనవసరమైన ఆందోళనలను విచారణ పక్కన పెట్టండి. అవన్నీ మీ ఎదుగుదలను ఆపుతాయి. పాత విషయాలు ఏవైనా తలుచుకొని బాధపడకండి. మీకు ఉద్యోగంలో కూడా ఒత్తిడి తగ్గుతుంది. అయితే రేపు ఆవుకి పచ్చగడ్డి కానీ తోటకూర కానీ తినిపించండి. పాలకూర అదేం పెట్టకండి. తదుపరి రాశి మనం చూసుకున్నట్టయితే రాశి చూసుకుంటే మిథున రాశి. మానసిక దృఢత్వం పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంతో కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు. అయితే విష్ణు దేవాలయానికి వెళ్ళండి. కుదిరితే విష్ణు సహస్రనామాలు చదవండి. ఏది వీలైతే అది చేయండి. నేను చాలా చిన్న పరిహారాలే చెప్తున్నాను. తదుపరి రాశి మనం చూసుకుంటే కర్కాటక రాశి. అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. చాలా రోజుల నుంచి ఆగిపోయిన పనులు కూడా మీకు పూర్తవుతాయి. రుణాల కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు సఫలమవుతాయి. ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయాన్ని దర్శించండి. ఏదైనా సరే అది దగ్గరలో ఉన్నది. తర్వాత సింహరాశి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీ ఉద్యోగంలో కార్యంలో మీ శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తుంది. గాయత్రి మంత్రాన్ని జపించండి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మీ తరతరాలను కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. గతంలో చేసిన పొదుపుల నుంచి కూడా మీరు లాభాలు పొందుతాయి. అయితే పరిహారం ఏం చేస్తారంటే మీరు ఓం గం గణపతియే నమః అని స్మరించండి. లేదంటే గరిక సమర్పించినా పర్లేదు. తదుపరి రాశి చూసుకుంటే తులారాశి. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు ఉంటాయి. ఏదైనా పని చేసేటప్పుడు తొందరపాటు అవసరం లేదు. కుటుంబంతో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చూసుకుంటే తల్లిదండ్రులతోటి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ తప్పు వాళ్ళదే ఉన్నా క్షమించండి. ఎందుకంటే లేనిపోని ఇబ్బందులకు మనం వెళ్ళకూడదు. అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు. రేపేంటో తెలియని జీవితాలు మనవి. ఎవరి శాపనార్థాలు మనకొద్దు. అయితే రేపు దుర్గాదేవి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి. తర్వాత వృశ్చిక రాశి చూసుకుంటే ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. సొంత వైద్యం చేసుకోకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆఫీసుల్లో సహోద్యోగులతోటి వాదనలకు వెళ్ళకండి. అయితే రేపు మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే హనుమాన్ చాలీసా పఠించండి. ఒక్కసారైనా సరే ఎప్పుడు డేలో ఎప్పుడు వీలైతే అప్పుడు పఠించండి. తర్వాత ధనుసు రాశి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పాత బాకీలు ఏవైనా వసూలవుతాయి. ఏదైనా దేవాలయ దర్శనం చేసుకోండి, సరిపోతుంది. తదుపరి రాశి మనం చూసుకున్నట్టయితే మకర రాశి. రియల్ ఎస్టేట్ రంగంలో మీకు అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. అయితే మీరు రేపు చేయాల్సింది ఏంటంటే ఏదైనా కుక్కకు కానీ ఇంకేదైనా వాటికి కానీ ఆహారం పెట్టండి. తర్వాత కుంభరాశి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. కోపాలకు దూరంగా ఉండండి. మానసిక టెన్షన్లకు వల్ల చికాకు మీకు కలిగే అవకాశం కనిపిస్తుంది. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. కుదరకపోతే ఓం నమః శివాయ అని స్మరణ చేసుకున్నా చాలు. ఏ పని చేస్తున్నా స్మరణ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత మీనరాశి. ఆర్థిక లావాదేవీలు అప్రమత్తంగా ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల నుంచి మీ నుంచి ఎక్కువ ఆశించడం వల్ల కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అయితే రేపు గోమాతకు అరటి పండ్లు తినిపించండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.